అమ్మయ్య మొత్తానికైతే నా భర్త తెలియకుండా మంచి డ్రెస్ అయితే తీసుకున్నా. ఆయనకు ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి ఈ డ్రెస్ని సర్ప్రైజ్ చేయాలి. ఈ డ్రెస్ చూసి ఆయన ఎంత సంతోషపడతాడో. ఈసారి మా పెళ్లి రోజు చాలా బాగా జరుపుకోవాలి. ఆయన తెలియకుండా నేను తీసుకున్న ఫస్ట్ సర్ప్రైజ్ ఇది. డ్రెస్ ఎంత బాగుందంటాడో. కొత్త బట్టలు కదా, ఇంకే బొట్టు పెట్టాలి. సరే కానీ డ్రెస్ ఎట్లుంది? సూపర్ ఉంది. ఎప్పుడు కొన్నావు ఇది? ఎప్పుడు కొంటేంది, ఇవాళ మన పెళ్లి రోజు కదా, నీకు తెలియకుంటే మనకు వచ్చినా నీకు ఇచ్చిన. నీకు నచ్చుతుందో లేదా అని మస్తు భయపడ్డా. సూపర్ ఉంది, మంచిగా ఉంది. నువ్వు తొందర రెడీ అయితే మనం గుడికి వెళ్దాం. సరే ఇప్పుడు అక్క నీకేమన్నా ఉందా? నగ్గట్ల వాళ్ళ ఇంటికి పోయి అడిగితే ఎట్లుంటది? మన ఇజ్జత్ అవుతుంది అద్దే. అరే ఇప్పుడు దాని సిగరెట్ అక్క నేను చెప్పేది నువ్వు దానికి ఏదో తెలిసి తెలియక చెప్పింది. నువ్వు మ్యాటర్ తెలియకుండా పోయి అనవసరంగా వాళ్ళ పెట్టిస్తావు. ఇప్పుడు అది ఎంతమంది కొమ్మలు కూర్చుందట? అది జరగలేదు, ఏం జరగలేదు. నీకు ఏమనుకుంటాను అక్క అద్దే ఇజ్జత్ ఇస్తావా అనకి? ఇప్పుడు ఎందుకు ఇట్లా ఊరి కొడుకో నీతో పెద్ద గోసకే ఉంది కదా అద్దే ప్లీజ్. అక్క నేను చెప్పేది నీ అద్దే అద్దే గల్లతో ఎందుకు వెళ్ళి అసలు నీకు ఏం జరిగిందో తెలియదు కానీ ఎందుకు ఇట్లా చేస్తావు ప్లీజ్ అద్దే. నువ్వు బయటికి రా, ఫస్ట్ బయటకు రా. లోపలికి వస్తున్నావు అద్దే. వేరే విషయం అన్న, నువ్వు ఎందుకు ఎప్పుడు బయటకు అనుకున్నాడు? అరే ఏంద్రా మీరిద్దరు అదేమో తిడుతుంది, నువ్వేమో ఏమో అంటావు. అసలు ఏమడుతుంది? ఏం చేసిందే నేను? నా కొంప ముందుకి అత్తావు, నా కొంపలకి వచ్చి నన్ను కొంప ముంచాడు. ఎవరి కొంప ముంచిందే? ఎవరి కొంప నిన్ను దాన్ని నాకు ఎరిలేసింది, నాకు ఎరుకుక్క కలిసింది. నీ పెళ్ళం భాగవతం తెలిస్తే నాకు ఎరిలేసుడు కాదు, నీకు పిచ్చేస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతావు? నీకే అర్థమవుతుందా? ఇడురా ఆడంటే మగోడు, నువ్వు ఆడదాని కాదే, సిగ్గుసరం లేదా, దరిద్రం దానా. చేసి అసలు ఏం మనిషివే నువ్వు? అరే మీ అక్కకి ఏమైనా పిసలేసిందారా? నా ఇంటికి వచ్చి నా పిల్లలు తిడుతుంది. నీ పెళ్ళం గురించి చెప్తే నీకేం పిచ్చిలేస్తుంది? ఏంటే ఆమె ఏమంటుంది? ఏమోనయ్యా, నాకేం పాపం తెలియదు. అసలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో, ఎందుకు తిడుతుందో నాకేం అర్థం అవుతలేదు. అరే మీ అక్కేంద్రా నా ఇంటికి వచ్చి నా పిల్లలు తిడుతుంది? ఇగో అక్క వరుసకు అక్క నుంచి పెడుతున్నా, లేకపోతే వేరే టోళ్ళు అయితే వేరే రేంజ్ ఉండు. ఏంటయ్యా మీ అక్క నా ఇంటికి వచ్చి ఇరుగబర్గ నన్నే తిడుతుంది? నేనేం చేసిందని వచ్చి నన్ను ఎక్కడికి తీసుకోబా? నేను ఓనేమోను ఇలా తాడపడలే. నేనేం చేసిన నా ఇంట్లోకి వచ్చి నన్ను తిడతాను? తాడపడ ఏం తెస్తావే? ఏం తెస్తావు? అరే మీ అక్కేంద్రా ఇష్టం మాట్లాడుతుంది అన్న. నేను అన్ని మళ్ళీ చెప్తాను. ఏం మాట్లాడతాను? ఏమేడుతున్నావే? రంకు తెలిసినావా బొంకు నేర్వదా అన్నట్టు మొగలిని తెలిసినాక ఇంకేడుతున్నావు ముఖం పెట్టుకొని. అక్క నువ్వు ఏం మాట్లాడుతున్నాడు? నీకు కొంచెం అన్న నువ్వేం మనసులో పెట్టుకోకన్నా, నేను అన్ని మళ్ళీ చెప్తా. నువ్వు అక్క నేను నోరు అమ్మాలి ఏం ముడుతున్నావు? నువ్వు ఇంటికి ఏమే ఏమంటే చెప్పు. నేనేం చేయలేదంటే నువ్వు నన్ను కొడుతున్నావు. అసలు అది ఇంటికి ఎందుకు వచ్చిందో, నన్ను గిన్ని మాటలు ఎందుకు అన్నదో నాకు నిజంగా తెలియదు. ఏం చేయాలి ఇంటికి తెచ్చింది మొదలెట్టింది? ఏం చేయలేదయ్యా, నన్ను నమ్ము. దాని ఇంట్లో పడ్డవయ్యా, దాని కొంపల కోళ్ళ దాని కన్ను పడ్డ చచ్చినది ఎలా గిట్లా ఏడిపిస్తుంది. పెళ్లి రోజు నాడు పెట్టు వేసింది. దాని నోట్ల మొక్కలు పోసే పలుకురువా. నేనేం చేయలేదయ్యా, నన్ను నమ్ము. అది రంకు పొంకు అంటుంది. నీ తప్పేమన్నా తెలవాలి సీరిత బిడ్డ. నేను భగవంతా, ఇది నా సంసారాన్ని నాశనం చేసి
చూసినట్టుంది. ఏం చూసిన భగవంతా. అది కాదే లత, నువ్వు లేకుండా నేను ఎట్లుంటానే చెప్పి. అయ్యో నువ్వు చూసింది అంత కరెక్ట్ కాదే, నీకు చెప్తే అర్థమైతలేదు. నేను ఇంకెంత క్లియర్ చెప్పాలి, నువ్వు చూసింది కరెక్ట్ కాదు. నేను ఉత్తగా బండి మీద తీసుకపోయిన అంతే, నేను ఏం చేయలేదు నిజంగానే. అబ్బా నీకు గింత అనుమానం అయితే ఎట్లనే, నేను ఎట్లా బతకాలి చెప్పు దేవుడా. నీతో నాకు గోసకే ఉంది కానీ అరే గింతగానని చెప్పినా నీకు అర్థమైతే లేదా? అట్లా కాదే నేను చెప్పేది, నువ్వు ఇంటికి రా, నువ్వు జల్దీ ఇంటికి రా. ఊరిని అవ్వా ఎంతకని చెప్పాలి. అరే నీకు అరే చెప్తా అంటే నీకు అర్థమైతే లేదా? అది నువ్వు చూసింది కరెక్ట్ కాదని చెప్తాను నేను. వినిపిస్తుందా? నువ్వు లేని పని రంకులు అంటగట్టకు నాకు. అవ్వ నిన్ను గాలి బండి ఎక్కితే ఏమైంది చెప్పు? బండి ఎక్కితే తప్పేం చెప్పు? బండి ఎక్కితే గంత తప్పొచ్చింది. ఇప్పుడు రోడ్ మీద పోయేటప్పుడు ఎవరో లిఫ్ట్ అడుగుతారు, అట్లా కూడా ఎక్కించుకుంటారు. ఇక నువ్వు చూసిన దాంట్లో తప్పు తీసుకుంటూనే ఉంటావా? ఒక్క రోజు ఫోన్ ఎక్కువ నీకు ఎట్లా చెప్పాలి? నాకు వేరే ఫోన్ వస్తుంది, అక్క ఫోన్ చేస్తుంది. ఆగు నువ్వు చెప్పేది. అరే వాళ్ళు కాదే రాములా, నీకు చెప్తే అర్థమవుతుందా? వాళ్ళు కాదు వాళ్ళు ఫోన్ కట్ చేసింది. మాట్లాడగా ఫోన్ కట్ చేస్తే ఏమన్నట్టు? హలో మళ్ళా కట్ చేస్తుంది ఇది. పెళ్ళాన్ని ఏమంటే పెద్ద క్వశ్చన్ బ్యాంక్ ఇస్తావు కదా నువ్వు. హలో అక్క. ఏందిరా ఫోన్లో గంత బిజీ? ఎవరితో మాట్లాడతానా అంతగానో? ఏం లేదక్క, నీ మరదలతోటే మాట్లాడతానా. అగో మరదలతోట? అది ఇంట్లో లేదా? లేదు, అలిగి అవ్వగారింటికి పోయింది. అవ్వగారింటి పోయిందా? ఎందుకు? ఏమో ఏం పాడో అన్ని లేనిపోయిన అనుమానాలు పెట్టుకుంటుంది. ఇక ప్రతి చిన్నదానికి పెద్దదానికి రొల్లు పెట్టుకుంటుంది. అవ్వగారింటికి పోయింది. ఇప్పుడు అసలు ఏం జరిగిందిరా? అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పాలి, ఏం లేదు. ఇక ఏం లేదా? నా దగ్గరనే దాస్తావా? చెప్పు. ఎందుకు తీయ నీకు ఎప్పుడు నువ్వు చెప్పు, ఎందుకు ఫోన్ చేసినప్పుడు? ఎందుకు చేస్తారా? అక్కని చేయొద్దా? సరే ఏం తిన్నా? నేనేం అడుగుతానే ఉన్నా మళ్ళీ తిన్నావా అంటాడు. నేనేం అడుగుతానో నువ్వేం చెప్తాను? మాట ఎందుకు మారుతాను ఇంతగా? నువ్వు చెప్పు నాకు. ఏం లేదక్క, ఇగో మా రామగాడు లేడా, మా దోస్తుగాడు రామగాడు. అయితే వాడిని పెళ్ళాన్ని మొన్న బండి మీద ఎక్కించకపోయినా నా కర్మగా అది చూసింది. ఇక దానికి పెద్ద తప్పర్థం చేసింది. ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను ఇడిచిపెట్టి పీకింది. నువ్వు దాని బండి మీద ఎక్కించుకొని పోయినందుకే అది అలిగిపోయిందా? గంతే, నేను అసలు ఏం చేయలే. గంతే బండి మీద ఎక్కించుకొని పోయినా ఇట్లా అలిగి పీకింది. అవు గంతే అంటావు? నేను దానికి ఫోన్ చేస్తావు, ఏమో జరిగే ఉంటది గాని. అరే ఏం జరగలేదు, నువ్వు అనవసరంగా దానికి ఫోన్ చేయకు, మళ్ళీ అనవసరంగా పెద్దది అవుతుంది. నువ్వు వద్దు, నువ్వు ఏం చేయకు, నేను చూసుకుంటా. ఏమన్నా ఉంటే నేను పిలుచుకుంటావు, నువ్వు ఏం చేయకు. లేదు, అది నీ మాట నమ్మది, నా మాట నమ్ముద్ది. నేనే ఫోన్ చేసి దాంతో మాట్లాడతా ఏం జరిగిందో, అప్పుడు చెప్తా. హలో 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 అమ్మో, ఇది దానికి ఫోన్ చేసింది అంటే ఏం లేదు, వెళ్ళి పెద్ద అవుతుంది. The person you are trying to call is currently busy. అవ్వ కాల్ వెయిటింగ్ వస్తుంది. ఇది ఇప్పుడే ఫోన్ చేసింది దానికి. అర్రే ఇక మా అక్కనే అంటే ఇప్పుడు దానికి చెప్తే ఇప్పుడు లొల్లి పెద్ద అయ్యేటట్టుంది. ఇట్లా ఏమో అవ్వ. రాజుగారు ఫోన్ చేస్తాను నేను. చెప్పురా. అరే కరెక్ట్ కాదురా, మీ అక్క మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏంటిది నిజం తెలుసుకుందా? ఏ నిజంరా? కొంచెం అన్న బుద్ధి ఉండాలరా. అనేది అని మళ్ళీ ఇప్పుడు తప్పైందంట. సరే ఫోన్ పెట్టే. అనవసరంగా నా భార్య ఇచ్చాను.
రజని ఆ రాజు కూడా అంతే చెప్పిండు. నీకు తప్పేం లేదట, వాళ్ళ అక్కనే తొందరపడ్డదట. నువ్వేం మనసులో పెట్టుకో. ఆ రాజు కూడా ఇంతకుముందు బాధపడకుండా చెప్పిండు. వాళ్ళ భార్య అపార్థం చేసుకొని వీళ్ళ అక్కకి చెప్తే ఆమె కోపంగా మంచి ఖర్చులో పెట్టిందట. వాళ్ళ అక్క ఎక్కడ ఉందట? ఎందుకే వాళ్ళ అక్క దగ్గర పోయి మాట్లాడదాంపా. ఇప్పుడు ఆమె సంగతి చెప్తా నేను. పోనీతి ఎవరో పాపం వాళ్ళది. ఏంటి పోయితే ఇక్కడ లొల్లైతే అంటే ఇంటి చుట్టూళ్ళు అందరు ఎట్లా చూసి కనుకేనా నా పర్వంతం ఏంది. ఆమె చేయబట్టి నన్ను నలుగురు నానా రకాలు కనుక్కునేటట్టు చేసింది. ఆమెను ఎందుకు ఇచ్చి పెడతా? నడు, వాళ్ళ అక్క ఏడుంటుందో వాళ్ళ ఇల్లు ఏడుంటుందో నువ్వు నన్ను అడిగి తీసుకోవద్దుపా. ఇలా దుమ్ము దులుపుతా నేను. ఇట్లా చూసుకుంటూ ఊరుడు కాదు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి మనకు తేడా లేదా? అంటే ఏంటన్నట్టు ఇలా నా పెళ్లి రోజు నా భర్తతో నన్ను కొట్టిపించింది. ఆమె చేసిన తప్పేందో ఆమెకు తెలియద్దా? నువ్వు చూసుకుంటుంటాడు కాదు. అట్లా కాదు, నేను నమ్మిన కదా, నీకెందుకు? నువ్వు నమ్మినావు. ఒకవేళ నమ్మక ఆ కోపంలో నువ్వు నన్ను ఏమన్నా చేస్తే నా బతుకేం కావాలి? ఇవన్నీ కాదు. నువ్వు అంతే అవసరం లేదా? నీకేమైనా కొంచెమైనా తెలివి ఉందా? గాలి ఇంటి ముంగట్టుకొని గంత రచ్చ చేసినావు. ఆమె ఏమనుకోవాలి ఇప్పుడు? ఏమన్నా అనుకోని గిసొంటోళ్ళు ఎంగనే సంసారాలు అంతా నాశనం అవుతాయి. నువ్వు చూసినావా ఇట్లా సంసారాలు నాశనం చేసి ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు ఎందుకు నీకు? నువ్వు చూసినావా ఏం చేసిందో? ఏం తెలుసు? నాకు అన్ని తెలుసు. నా మరదలు ఫోన్ చేసి చెప్పింది. నీ అవ్వ దాని పెద్ద హాఫ్ మైండ్, దానికి తల తెలియదు తోక తెలియదు. అది చెప్పిందంటే నువ్వు పోయి ఇంత పెద్ద రచ్చ చేసినావు. కొంచెమన్నా ఉండాలి. వీళ్ళకు చెప్తే అర్థం కాదు అసలు. ఇది ఏంది అసలు ఏమైందో చెప్పురా. నీ సంసారం మంచిగా ఉండాలని నేను మాట్లాడుతున్నా. ఏంటిదో చెప్పు. ఇంట నేను 2 నిమిషాలలో చెప్తాను, మాట్లాడకుండా ఇంటా అంటే చెప్తా నేను. ఇంటా చెప్పు. అయితే మన రాము గడ్లేడా, నా దోస్తు రామున్నాడా, ఇవాళ వాళ్ళది పెళ్లి రోజు. మొన్న ఏమైంది, ఆ వదినే రోడ్డు మీద నిల్చొని ఆడ వెయిట్ ఎత్తాది. ఒక్క ఆటో వస్తలేదు, ఒక్క బస్సు వస్తలేదు, ఏం వస్తలేదు. నేను అటుపన్న పోతా అంటే ఆమెను చూసి నా అంతటి నేను అడిగిన. ఆమె కూడా నన్ను అడగలి. నా అంతటి నేను అడిగి వదిన ఎటు పోతున్నావు వదిన అని అడిగితే గిటే కర్మారు పోతున్నా, మరి ఏమైంది వదిన ఇక్కడ అంటే బస్సు వస్తలేదు ఆటో వస్తలేదు అంటే దానికి ఏముంది వదిన నేను దింపుతా అని చెప్పి నేను ఎక్కించుకున్నా. అర్థమైందా? వాళ్ళ ఆయనను తీసుకోవచ్చు, రామ్ గారిని తీసుకోవచ్చు. నేను ఎందుకు పోయినా తెలుసా? ఆయనకి రాముకు తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని షర్ట్ కొనడానికి పోతుంది. అప్పుడు వాళ్ళ ఆయనతో పోతా నేను సరే అని నేను అడిగితే అది ఎక్కింది, పోయినాం. అది చూసిది ఇంత రచ్చ చేసింది. దానికి ఏదో సంజాయించి చెప్పే టైంలో నువ్వేం చేసినావు? పోయి ఇప్పుడు రచ్చ ఇప్పుడు ఇంత పెద్ద లొల్లి చేసినావు. ఇప్పుడు వాళ్ళని ఎంత ఫీల్ అవుతుంటుంది పాపం. కొంచెం అని అనిపిస్తుందా నీకు? అలా పెళ్లి రోజు డ్రెస్ కోసం పోయినందుకు పాపం ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు మొత్తం పాడైంది. ఆ వదిలే చూస్తాను ఆమె ఏం చెప్పాలి ఇప్పుడు? వాళ్ళ ఇద్దరి మధ్యలో వాళ్ళు ఎంత పెద్ద గొడవ అవుతుంది. అలా పెళ్లి రోజు మనం పాడేసిన అవసరం అది? చెప్పాలి నువ్వైనా. నేను చెప్తే ఎవరింటుర్రు? అది వింటలేదు, నువ్వు వింటలేవు. నీకు చెప్పే లోపల మీరు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటుంది, పోయి లొల్లి పెడుతుంది. దానికి గింత అంత ఉండేదానికి గింత పెద్దగా ఎత్తిరి. ఇప్పుడు దానికి సంజాయించే లోపల నువ్వు దీని లొల్లిని ఇంత చేసినావు. నువ్వు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. ఇప్పుడు ఆ వదిన ఏమనుకుంటా చెప్పు. నువ్వు ఆ వదినకి పోయి ఇప్పుడు జరిగినంత ఇప్పుడు వాళ్ళ అనవసరంగా వాళ్ళ ఇద్దరి మధ్య లొల్లి పెట్టించినావు నువ్వు. అదే పిచ్చి అంటే నువ్వు దానికంటే పెద్ద చేసినావు. ఇద్దరిని కలిపి ఇద్దరితోటి నాకు ఎంత పెద్ద లొల్లి అంటే కాదే. నీకు ముచ్చట మొత్తం తెలుసా? నువ్వు చూసినావా? చూడలే. మరి ఎందుకు నీకు అంత లొల్లి? నువ్వు చూడకుండా చేయకుండా పోయి అట్లేదు. అది కూడా కంటే అది కూడా మొత్తం అసలు ఏం జరిగింది ఏందని తెలుసుకోకుండానే ఇంత పెద్ద లొల్లి చేసింది. నా తమ్ముడు సంవత్సరం పాడగా నేను చూసుకుంటూ ఉండలేను కదా, అందుకే నేను ఏం చేయాలో అర్థం కాక నేను పోయినా అంతే. నీ అబ్బాయి ఇక్కడ నాకు అయింది లేదు, చేసింది లేదు, ఏం లేదు. నువ్వు పోయి వాళ్ళ సంసారం పాడేసే మాటలు మాట్లాడొచ్చినావు. నీకు అంత తమ్ముడి మీద ప్రేమ ఉంటే పీకిన నా పెళ్ళానికి సంజాయించి తీసుకొచ్చి నా ఇంట్లో పెడతావు. అంతేగాని ఇప్పుడు ఉన్న లొల్లిని పెద్దగా చేసి ఇంత రచ్చ చేయవు. అర్థమైందా? నేను ఏం చేయాలరా? నన్ను మన్నించు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను మన్నించుడు ఏంది అక్క? ఆమె పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆమె ఇప్పుడు ఏం కావాలి? ఆమె గత ఏం కావాలి? ఇప్పుడు ఏమన్నా ఉంటే గామెని అడుగు. వాళ్ళ ఇంటికి పోయి ఆ రామగన్ తోటి మాట్లాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఉన్నాడా?
నువ్వు చేసిన పనికి ఓ ఇట్లా అనుకుంటే తిట్టినావు కదా, ఇప్పుడు ఇంటాడా? నీకు ముచ్చాడ తెలివంది ఏదో పెద్ద నీకు ఏదో తెలిసినట్టు మొత్తం పోయాడా, సంసారాలు కూల్చిందానా, వీళ్ళు నాశనం చేసిందానా, అది ఇదని రచ్చ గింత గింత ఘోరంగా మాట్లాడే అవసరమా? కొంచెమన్నా ఆలోచన ఉండాలి. మాట్లాడితే కొంచెం ఎందుకు మాట్లాడతా, అసలు ఏం మాట్లాడుతున్నా ఆలోచన ఉండాలి. పాపం కల్లా ఇప్పుడు ఎట్లా చెప్పాలది? నేనేం చేయాలరా? మళ్ళీ ఇంకేం చేయాలా అని అడుగుతాను. ఆల్రెడీ చేసే కాడికి ఎక్కువైంది. రామగారి ఇంటికి తీసుకుపోతా, పోయి బతిమలాడుతావో ఏం చేస్తావో తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో ఒళ్ళు పెట్టించిన ఇప్పుడు ఇప్పుడు నీకు అర్థమైందా నేను చెప్పింది? అదే వాళ్ళకి చెప్పి వాళ్ళని సంలాయించు. అనవసరంగా పెళ్లి రోజు ఎందుకు మనం అట్లా వేసుడు పాలడు నీకు ఏడ ఉన్న కాడ అది మనసులో పట్టది. ఇప్పుడు ఉత్తా లొల్లి పెద్ద చేసావు ఎట్లనే ఏమే ఎవరి కొంపలు ముంచేటోళ్ళు, ఎవరి కొంపలు ఎవరు ముంచిరే? ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడినవే? ఏది పోనిచ్చది అంటే నా తమ్ముని సంసారం పాడైతుందని నేను వచ్చాను. తప్పేంది? ఏది నీ తమ్ముడు సంసారం నేను నాశనం చేసినా? ఏది నిజం ఏది అబద్ధం ఏది అందా అనేది తెలుసుకొని మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా ఇళ్ళకి వచ్చి నువ్వు ఇట్లనే నువ్వు లంగవే నువ్వు రంకు నేసినవే బొంకు నేసినవే అంటే నా బతికేం కావాలి? నా మొగడు మంచోడు కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్నాడు. తప్పైంది వదినే. నీకు ఏం మాట్లాడుతానో మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? తప్పైంది ఏం మాట్లాడుతున్నావు? కాదక్క, నువ్వు మాట్లాడే పద్ధతి కదేనా? ఇంటి మీద ఖర్చు లొల్లి పెడతావా? అసలు ఏమనుకుంటున్నావు? కాదు 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 మీ అక్క అనేది ఎంత అన్నది. ఇప్పుడు వచ్చి వదినే మా అక్క తప్పే అంటే నీళ్లు మెత్తగా కానీ గల్లు కోసిందట. అవన్న మాటలకున్న సంసారం కూలిపోవు. ఇంటి ముందుటోళ్ళు ఇంటి పక్కటోళ్ళు అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. నా ఇజ్జత్ మొత్తం పోయింది. చెప్పుకోవా? అయినా అట్లా కాదు పిల్లగా. మనం ఏం చేసినావు? అసలు ఏం చేసినావు? నువ్వు ఆ రోజు నోరు మూసుకొని ఉన్నావు మా ఇంటికి వచ్చినప్పుడు. కాదు నేను బట్టలకు పోతాను. నీ బట్టలకు పోతాంటే వదిలే రా ఎక్కువగాని నువ్వేం పోతావు ఆటోకు? నీ అటే పోతున్నా బండి ఎక్కుంటే నేను ఎక్క అన్నా. అయినా నువ్వే తీసుకుపోయినావు. ఏదో తమ్ముడు అసలు చూడు మనోడే కదా అని నిన్ను ఎక్కిపోయినందుకు ఆయనకు నాకు గిన్నిపోని ఇక అక్రమ సంబంధాలు అడ్డే కడతారా? నా మొగడు తప్ప నన్ను కొట్టు చంపు ఏం కావాలి? వదిలే నిజంగా నాదే తప్పు వదిలే. నీ పొద్దున కూడా చెప్పేటోని వదిలే. నువ్వు సర్ప్రైజ్ ఇస్తా అన్నావు కదా అని చెప్పి నేను అక్కడ చెప్పకుండా కాదురా. మీ అక్క అట్లా మాట్లాడే పద్ధతేనా? ఎట్లా ఇంత తప్పు మాట్లాడింది తెలుసా? అదే నిజంగా నేను చెప్పి చూసినా. నేను ఎంత చెప్పినా అసలు నా పిల్లలకి కూడా నా పిల్లని కూడా అదే పాట పాడుతుంది. వీళ్ళిద్దరికి చెప్తే అర్థమవుతుంది. వీళ్ళకి ఎట్లా చెప్పాలో అర్థమవుతుంది. నీ అక్క అంటే ఆ విషయంలో మాట్లాడింది కావచ్చు. ఓకే ఆ సమయంలో నా భర్త ఇవి మాటలు పట్టుకొని నన్ను చంపు. అప్పుడు నా భర్త ఏం కావాలి? ఏదన్నా ఉంటే ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకొని మాట్లాడు. వినవద్దా? నేను అసంటి దాన్ని కాదు. వదిలే వదిలే నా తప్పైంది. నా తప్పైంది నిజంగా క్షమించు. ఒక్క మాట మాట్లాడతలేదు. ఇంత ముందు పెట్టింది చెప్పే అక్క ఏం చెప్తాను వచ్చావు నువ్వేం మాట్లాడతాను? రజని నన్ను మన్నించిరా. నా తమ్మునికి కొత్తగా పెళ్ళైంది. నా మరదలు ఫోన్ చేసి నా సంసారంలో చిచ్చు పెడుతుందంటే కోపం మీద వచ్చిందే తప్ప నీ మీద కోపం కొద్ది కాదురా. నన్ను మన్నించన్న, ఏమనుకోకూరి. అంటే ఏం మాట్లాడుతున్నావు అక్క? నా పెళ్ళలో స్విచ్ పెట్టేదాన్ని కనబడుతుందా? అన్న తప్పైందని చెప్పింది అన్న. ఏంద్రా తప్పైంది? అన్ని మాటలని తప్పైంది అంటే తప్పైంది. నా పెళ్ళ ఎంత బాధపడ్డా తెలుసా? నా జాగ్రత్త పెళ్ళ ఉంటే చూసుకుంటుండు నా తమ్మి. చూసుకుని కాదు, ఆలోచించి మాట్లాడు. ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇంటికి వచ్చి లొల్లి పెట్టపో. ఏదైనా ఉంటే నీ తమ్ముని పెళ్ళని చెప్పుకపో. అన్న ఇప్పుడు తప్పు లేదని తెలిసింది అన్న. ఇప్పుడు ఎందుకన్నా ఇక ఓంతి అన్న వాళ్ళ నువ్వే పెద్ద మంచి. అరే చెప్పేది కొట్టి తప్పైనట్టు అయిపోతారా? చేసేదంతా చేసిరు పైన మా పరువు వస్తుందా? నువ్వు ఏం లంకతనం చేసినావే ఏం దొంగతనం చేసినావని చంపు. మీ అక్క తప్పైందంటే నేను సచ్చిందని బతుకత్తునా? అన్న నీకు వదిన గురించి నేను తమ్ముని లెక్క తీసుకుపోయినా అన్న. అది వీళ్ళకి తెలియక అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని మాట్లాడాలి. అట్టిగా బండి మీద ఎక్కిపోయినంత మాత్రాన ఆడికి దానికి ఏదో ఉందని నాలుగు తీర్లు అరుడేనా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి. వదినే నువ్వు బాధపడకు వదినే. ఇప్పుడు ఏమైంది వదినే? అందరు తెలుసుకున్నారు కదా వదినే. ఇప్పుడు అందరు తెలిసింది కదా వదినే. ఇప్పుడు ఎందుకు అక్క నువ్వు నేను అప్పుడే చెప్పినా నీకు ఇవన్నీ చెయ్యకి. ఇప్పుడు ఆవేశాలు ఎట్లా కదా మాట్లాడే ఆవేశం మంచిది కాదు. అర్థం చేసుకోలేదు. ఇటు పక్కన కనబడుతుంది. ఇక్కడ నుంచి నీ పెళ్ళానికి మీ అక్కకు ఎట్లుండాలనేది చెప్పుకో. అర్థమైందా? చెప్తా నువ్వురా మాట్లాడినా మన పరం పోతుంది. ఇప్పుడు చూసినావా
వాళ్ళకి ఇప్పుడు ఎంత బాధపడుతారో చూసినావా. ఇప్పటికేలైనా ఎవరి గురించి మనము అపార్థాలు చేసుకోవద్దు. మనం ఏదైనా చూసి విన్నదే ఇవాళ రేపు అబద్ధాలు ఉంటున్నాయి. ఇట్లా నీ ఇష్టానికి నీకు తెలియంది నువ్వు విన్నది అసలు నీకు ముచ్చటేందో తెలియదు, పోయి గింత పెద్ద అబాండం మోపినావు. ఇప్పుడు వాళ్ళంతా బాధపడుతున్నారు. నా మీదనే కాదు, వీళ్ళ మీదనే కాదు, ఎవరి మీద కూడా మనం ఇట్లాంటివి చేయొద్దు. అది తెలుసుకో నువ్వు ముందు నాడు. నా పిల్లానికి ఇప్పుడు దానికన్నా చెప్పి నువ్వే అయిపో, దానికన్నా నువ్వే చెప్పి ఏం చెప్తావు చెప్తుందా. నేను ప్రేమ కూడా చేసినా కానీ కావాలని చేయలేదురా. మరదలో ఇంటికి పోయి దాన్ని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. అక్క నువ్వు మంచిదానివేనే నాకు తెలిసి. నువ్వు తమ్ముని మీద ప్రేమతోటి ఇట్లా చేసావని నాకు తెలుసు. కానీ ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి, మన ఇంట్లో చూసుకోవాలి. ఇట్లా మంది ఇంట్లో ఖర్చులు వదిలిపెట్టినాం. ఇప్పుడు వాళ్ళకి ఇంత చెప్పినా కూడా వాళ్ళకి మనసు కరగలేదు. అందుకే ఎప్పుడు కూడా మనం మంది మీద మాటలు అనద్ది. ఎంత పెద్ద గొడవ అయినా మన ఇంట్లో మనం చూసుకుందాం. ఏం కాదు.